తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక కప్పు చాయ్ అంతే కథ కాదు. ఆ చాయ్ కప్పులోనే ప్రపంచాన్ని ఉపయోగిస్తున్నాడు ఒక భారతీయుడు. నాగపూర్ నుండి బయలుదేరిన చాయ్ వాలా ఇప్పుడు అంతర్జాతీయ ఐకాన్ అయ్యాడు. అతను సెలబ్రిటీ, యూట్యూబ్ స్టార్, ఇప్పుడు ఫ్రాంచైజ్ కింగ్ కూడా. మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అదే ఢిల్లీ చాయ్ వాలా అలియా సునీల్ పాటిల్ గారు. ఆయన కథ మీకు తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. నాగపూర్ నగరానికి చెందిన సునీల్ పాటిల్ ఒక చిన్నపాటి చాయ్ అమ్మేవాడిగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ ఆయన టీ తయారీ తీరు మాత్రం అబ్బా అని చెప్పుకోవచ్చు. కేవలం టీ తాగడానికే కాదు, ఆ టీ తయారు చేసే స్టైల్ చూడడానికి జనాలైతే క్యూ కట్టేలా అయితే చేశాడు. అతని దగ్గర టీ తాగడం అంటే ఒక మినీ షో చూడడమే అని చెప్పుకోవచ్చు. టీ కప్పు చేతిలో పెట్టేటప్పుడు ఆయన చేసే డ్యాన్స్, ఆ గ్లాస్ తిప్పుతూ అతని కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలిపితే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. సో అసలు డాలీ చాయ్ స్టైల్కి ఫస్ట్ ఫేమ్ తెచ్చింది సోషల్ మీడియానే చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే ఎవరో ఆయన్ని వీడియో తీశారు, అది వైరల్ అయితే అయ్యింది. దాంతో ప్రపంచం మొత్తం అయితే ఢిల్లీకి వీరాభిమానిగా మారిపోయాడు. ఆయన స్పీడ్తో టీ తయారు చేయడం, హై ఎనర్జీ కస్టమర్లను పలకరించడం, తన గ్లాస్ స్టైలు, ఆ లాంగ్ హెయిర్ స్టైల్, లుక్ ఇవన్నీ కలిపి ఆయన్ను యూనిక్ సెలబ్రిటీగా అయితే మార్చేశాయి. ఇంటర్నెట్లో తక్కువ టైంలో ఈ స్థాయి పాపులారిటీ తెచ్చుకున్న కొద్ది మందిలో డోలీ ఒకరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభిమానం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఈ సంఘటన మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కి స్వయంగా టీ అందించిన వ్యక్తి డోలీ. ఈ వీడియో సోషల్ మీడియాలో భలే అయితే వైరల్ అయింది. ఒక చిన్న చాయ్ వాలా ప్రపంచ ఐటీ దిగ్గజానికి టీ అందించడం అంటే గర్వించదగ్గ విషయమే కదా. సో ఈ సంఘటన తర్వాత డోలీకి అయితే అంతర్జాతీయ స్థాయిలో అయితే గుర్తింపు అయితే వచ్చింది. ముఖ్యంగా పక్క వీధిలో చిన్న కొట్టులో ఛాయ్ అమ్ముకునే వ్యక్తి క్రమంగా వెదుగుతూ అందరూ ఆదరించేలా ఛాయ్ తయారు చేస్తూ దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసే స్థాయికి వెళ్తే ఆహా అనాల్సిందే కదా. నాగపూర్కు చెందిన ఈ డాలీ బతుకు తెరువు కోసం చిన్న కొట్టు, అంటే మన చిన్న కొట్టులో ఛాయ్ అమ్ముతుండేవాడు. ఒక్కసారిగా తన ఛాయ్ తాగిన వారు మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలా తయారు చేయడం తన ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. దాంతో నగరాల్లో చాలా ప్రదేశాల నుంచి టీ స్టాల్ వద్దకు కస్టమర్లు వచ్చేవారు. క్రమంగా నాగపూర్లో డాలీ చాలా ఫేమస్ అయితే అయిపోయాడు. ఒకానొక సందర్భంలో డాలీ ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్కు తన ఛాయ్ రుచి చూపించే అవకాశం కూడా వచ్చింది. దాంతో డాలీ ఛాయ్ వాలా మరింత ఫేమస్ అయిపోయాడు. ఇటీవల ఛాయ్ వాలా డాలీకి తప్రి పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. దాంతో ఏకంగా 2 రోజుల్లో 1600కు పైగా దరఖాస్తు అయితే వచ్చాయి. అందుకోసం ప్రత్యేకంగా ధరలు కూడా నిర్ణయించారు. ఇక ధరల విషయానికి వస్తే కార్ట్ స్టాల్ కోసం అయితే 4 నుంచి 6 లక్షల వరకు అయితే మెన్షన్ చేశారు. స్టోర్ మోడల్ కోసం అయితే 20 లక్షల నుంచి 22 లక్షల వరకు అయితే ఇందులో మెన్షన్ చేశారు. అలాగే ఫ్లాగ్షిప్ కేఫ్ కోసం అయితే 39 లక్షల నుంచి 43 లక్షల వరకు అయితే ఫ్రాంచైజ్ ధరలు అయితే ఉన్నాయన్నమాట. సో ఒక వీడియోలోనే డాలీ తన విజయం గురించి మాట్లాడుతూ, నాకు పాఠశాలకు వెళ్ళే అవకాశం రాలేదు, కానీ నేను ఎప్పుడు అవకాశాలు వదులుకోలేదు, ఛాయ్తో ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నాను అని చెప్పాడు. నాతో పాటు ఇతరులు ఎదగాలని కోరుకుంటున్నానని కూడా చెప్పాడు. సో ఫ్రాంచైజీ ప్రకటనలో భాగంగా డాలీ తన ఇన్స్టాగ్రామ్లో ఇది భారతదేశపు మొదటి వైరల్ స్ట్రీట్ బ్రాండ్, ప్రస్తుతం ఇది నిజమైన అభిరుచి ఉన్న వ్యక్తులకు ఒక వ్యాపార అవకాశం అని చెప్పుకొచ్చారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.